బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్ గుడ్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. యూజువల్ గా నేను ఎప్పుడు బయట కనిపించినా కూడా ఎక్కువ మంది నన్ను అడిగే విషయం ఎంత ఓపిక్ గా డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకుంటారు అని. లేదు అంటే చాలా బాగా ఉన్నాయి మీ డ్రెస్సెస్ అని, అన్ని చాలా బాగుంటాయి, ఎంత ఇంట్రెస్టింగ్ గా మీరు చేసుకుంటారో మీ డ్రెస్సెస్ అన్ని అని చెప్పేసి. ఎస్, నాకైతే డ్రెస్సెస్ విషయంలో ఈవెన్ నేను ఏం వేసుకున్నా కూడా నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మంది లేడీస్కి పెళ్ళైన తర్వాత మెయిన్గా పిల్లలు పుట్టేశాక ఈ డ్రెస్సెస్ కానివ్వండి వేసుకుంటున్నవి వేటిపైన కూడా చాలా ఇంట్రెస్ట్ తక్కువ అయిపోతూ ఉంటుంది పాపం. మేబీ ఫ్యామిలీ కేర్లో అంతా పడి కొంచెం మన పైన మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అదైతే చాలా తప్పని చెప్తాను నేను. ఎప్పుడు కూడా వీ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. మనం మనల్ని బాగా చూసుకుంటే డెఫినెట్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని అంతే బాగా గౌరవిస్తారు, అలానే రెస్పెక్ట్తో పాటు మనల్ని చూస్తారు అనిపిస్తుంది నాకు. ఎక్కువ మంది డ్రెస్సెస్ విషయంలో అయితే చాలా మంది రెడీమేడ్స్కే వెళ్ళిపోతూ ఉంటారు. మేబీ టైం లేకపోతే సరిగ్గా ఎలాంటి ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకోవాలో అని చెప్పి తెలియక. మోస్ట్లీ ఇప్పుడంటే రెడీమేడ్స్ ఇంతగా వచ్చేసి బాగుంటున్నాయి, కానీ అఫోర్డబుల్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది రెడీమేడ్స్ విషయంలో. కానీ మీకు కనుక గుర్తున్నట్టయితే మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో మార్కెట్కి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకొని ఆ డ్రెస్ని టైలర్ అంకుల్ దగ్గర ఇచ్చి ఈ నెక్క ఆ నెక్క అని చెప్పి అక్కడే డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఒక 1 వీక్ 10 days తర్వాత మన డ్రెస్ వచ్చేదాకా వెయిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నాకైతే చాలా బాగా నచ్చేది. స్టిల్ నేను అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నానని చెప్పొచ్చు. నాకు ఇంకా బాగా ఏమనిపిస్తాయంటే ఈ స్టిచ్డ్ డ్రెస్సెస్లో మనం డెఫినెట్గా అందరికన్నా డిఫరెంట్గా కనిపిస్తాం. ఎందుకు అంటే ఈరోజు రేపు షాపింగ్ సైట్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర ఉండి ఒకటే డ్రెస్ని 100 మంది వేసుకుంటున్నాం. ఎందుకు అంటే అరే ఈ డ్రెస్ నా దగ్గర ఉంది అని చెప్పి మనకే మనసులో అనిపిస్తుంది కదా. నాకెందుకో అవి అంత డిఫరెంట్గా ఏం అనిపించట్లేదు అనమాట ఇప్పుడు. సో అందుకని నేను మళ్ళీ అవే స్టిచ్చింగ్ కాన్సెప్ట్ని నా వార్డ్రోబ్లోకి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను అనమాట. బేసికల్గా నాకు దుపట్టాస్ అంటే చాలా ఇష్టం అనమాట. అవి కూడా ట్రెడిషనల్ కంచిపట్టు దుపట్టాస్, బెనారసి, గద్వాల్, పైతని, మీరు ఏ పేరు చెప్పినా కూడా ఐ థింక్ అది నా దగ్గర ఉంటుంది. నాకు దుపట్టాస్ అంటే అంత ఇష్టం. సో ఈ ట్రెడిషనల్ దుపట్టాస్కి డెఫినెట్గా నేను ఒక రెడీమేడ్ డ్రెస్ని అయితే వేసుకోలేను. అందుకని నేను మోస్ట్లీ నా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటా అనమాట. ఇలాంటి ట్రెడిషనల్ దుపట్టాస్ పైకి మనకి మోస్ట్లీ పట్టు రా సిల్క్, లేకపోతే చినియా సిల్క్, లేదు అంటే మూంగా సిల్క్, బనారసీ సిల్క్ అట్లాంటి ఫ్యాబ్రిక్స్తో కుట్టించుకుంటే కుర్తీస్ చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను నా కుర్తీస్ని ఎట్లా డిజైన్ చేయించుకుంటాను అండ్ నా దగ్గర ఉన్న కొన్ని కుర్తీస్ని నేను ఎట్లా డిజైన్ చేసుకున్నాను అని చెప్పి మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అన్నింట్లోకి నేను ఫస్ట్ కుట్టించుకున్న కుర్తీని అయితే చూపిస్తాను అనమాట. ఇది యాక్చువల్గా ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. రా సిల్క్ ఫ్యాబ్రిక్ చిన్నిగా బూటీస్ వస్తాయి అనమాట. దీన్ని నేను తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. ఫస్ట్లో అనమాట ఇది తీసుకొని దీన్ని ఇట్లా కుట్టించుకున్నాను అనమాట. సింపుల్ నెక్ పెట్టేసి ఫ్రంట్కి అండ్ బ్యాక్కి ఇట్లా కుట్టించుకున్నాను అనమాట. దీన్ని నావి హ్యాండ్స్ అన్ని కూడా మీరు గమనిస్తే ఓన్లీ ఈ ఎల్బో వరకే ఉంటాయి, ఎల్బో పై వరకే హ్యాండ్స్. నాకు ఎందుకో 3/4 హ్యాండ్స్ ఇక్కడ నాకు అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇన్ కేస్ ఏమన్నా వచ్చినా కూడా నేను ఇక్కడ దాకా దాన్ని సెట్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ మెగా స్లీవ్స్ ఆర్ స్లీవ్లెస్ ఓకే, లేదు అంటే ఫుల్ హ్యాండ్స్ కూడా ఓకే. బట్ ఎందుకో ఈ 3/4 హ్యాండ్స్ ఏదైతే ఉంటుందో ఇది నాకు అంతగా నచ్చదు ఎందుకో. సో నా హ్యాండ్స్ అయితే ఇక్కడ వరకే ఉంటాయి అనమాట. దీన్ని నేను ఎంతగా యూజ్ చేశానో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. సో ఇదైతే ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, మోస్ట్లీ ఈ కుర్తీస్ అన్నీ కూడా ఇట్లా యోక్ కట్ ఉంటాయి అన్నమాట. వీటికి యోక్ కట్ అంటే ఏంటి అంటే మన యోక్ అంటాం కదా, ఇది బస్ట్ కింద పార్ట్ ఏదైతే ఉంటుందో ఇదన్నమాట. ఎప్పుడైనా కూడా మనం ఫ్యాబ్రిక్ని అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నా హైట్ 5'8" అనమాట. నాకు 2.5 meters కుర్తీ ఫ్యాబ్రిక్ ఏదైతే తాన్స్లో కట్ చేస్తామో అది నాకు సరిపోదు.
ఎందుకంటే నేను నా కుర్తీ లెంత్ని చాలా పొడవుగా వేసుకుంటాను అనమాట. నాకు మినిమం 49 ఇంచెస్ ఉండాలి నా కుర్తీ లెంత్ అన్నది. సో 2.5 మీటర్స్ని ఎటు అడ్డుదిడ్డుగా తిప్పినా కూడా నాకు అంత లెంత్ అయితే రాదు కుర్తీకి. సో నేను ఒక జుగాడ్ చేసి ఏమనుకున్నాము అంటే లైక్ ఇప్పుడు దీన్ని కుర్తీ 2.5 మీటర్స్ లెంత్ని యోక్ పార్ట్లో కట్ చేసి పైన పార్ట్ వేరేగా వేస్తే డెఫినెట్గా నాకు కింద పార్ట్కి లెంత్ సరిపోతుంది అనమాట. అప్పుడే నాకు కరెక్ట్గా కుర్తీ లెంత్ అన్నది 49 ఇంచెస్ వస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ కుర్తీ అయితే కొంచెం తక్కువ ఉంది, ఐ థింక్ 47 ఇంచెస్ ఉన్నట్టుంది అనమాట. నాకు 49 ఇంచెస్ లెంత్ కావాలి కాబట్టి నేను ఎక్కువగా ఈ యోక్ కట్కి వెళ్తాను అనమాట. అండ్ ఈ యోక్ కట్ వల్ల ఇంకొక యూజ్ ఏంటి అంటే మన బాడీ ప్రపోర్షన్ అన్నది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడి వరకు ఒక ఏరియా ఉండి ఇక్కడి నుంచి వేరేగా కర్ట్ తీసుకుంటారు కాబట్టి మన బాడీ స్ట్రక్చర్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం దీంట్లో అస్సలు లావ్ అన్నది కనిపించమన్నమాట. ఇఫ్ మీరు కనుక హెవీ బస్టర్స్ అయినా కూడా ఇట్లా కట్ కాకుండా మీరు ప్రిన్సెస్ కట్ కూడా ట్రై చేయొచ్చు. నేను అది కూడా ఉంది నా దగ్గర, నేను అది కూడా మీకు ఇంకొక సెపరేట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ వీడియో అంతా మనం యోక్ కట్ గురించే చూద్దాము. సో బేసికల్గా యోక్ కట్ అంటే అదనమాట. నా కుర్తీస్ అన్నింటికి కూడా యోక్ కట్సే ఉంటాయి ఎక్కువగా. అంటే ఇట్లా పైన పార్ట్ని హాఫ్గా తీసుకుంటారు అండ్ కింద పార్ట్ని ఇట్లా స్ట్రైట్గా తీసేసుకుంటారు అనమాట. సో అలాంటప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫిగర్ అన్నది కుర్తీస్లో కనిపిస్తాం మనం. అండ్ దీనికి నేను నా దగ్గర ఉన్న ఒక గద్వాల్ దుపట్టాతో పేర్ చేసుకుంటాను అనమాట. ఇది ప్యూర్ గద్వాల్ దుపట్టా. ఇది వేసుకున్న పిక్ ఉంటుంది, నేను ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇట్లా అనమాట. ఈ బార్డర్ కలర్ ఏదైతే పర్పుల్ వచ్చిందో, సారీ దీన్ని మజెంటా అంటారు, మజెంటా కలర్తో ఈ కుర్తీని ఇట్లా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఈ మెయిన్గా ఈ డ్రెస్ గురించి చెప్పాలి. నేను కరెక్ట్గా ఈ డ్రెస్ని ఒక 10 months బ్యాక్ అనుకోండి, లేదా ఒక 11 months బ్యాక్ అనుకోండి, ఎగ్జాక్ట్గా రిలీజ్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. అసలు ఈ నెక్ అయితే ఎంత వైరల్ చేసినారంటే జనాలు అసలు ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీలో ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ ప్యాటర్న్ యూజ్ చేసిన వాళ్ళు డెఫినెట్గా కామెంట్ చేయండి. నేనే దీన్ని ఏదో ఒక బ్లౌజ్ ప్యాటర్న్ నుంచి తీసుకొని దీన్ని ఇట్లా కుట్టించుకున్నాను అనమాట. నేను ఈవెన్ ఆ వీడియోలో కూడా పెట్టాను ఇది. బట్ దీన్ని చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అరే నేను ఒక మోడల్ని చూపించింది ఎంతమంది మంచిగా క్రియేట్ చేసుకున్నారు అని చెప్పి దట్స్ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అది ఈ ప్యాటర్నే అనమాట. నేను ఇది ప్యూర్ చినియా ఫ్యాబ్రిక్ అనమాట కుర్తీ. దీనికి కూడా సేమ్ యోక్ కట్ ఉంటుంది. అండ్ నేనైతే దీనికి ఇట్లా డిఫరెంట్గా నెక్ లైన్ని పెట్టించుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్లా వచ్చినప్పుడు మనకి హెడ్ అన్నది ఎట్లా దూరుతుంది, లేకపోతే ఇక్కడ దూరేటప్పుడు కంఫర్ట్ ఉంటుందా అని చాలా మందికి డౌట్ ఉంటుందేమో. వీటన్నిటికీ యాక్చువల్గా సైడ్ జిప్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకుంటే మనకి చాలా కంఫర్టబుల్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది సైడ్ జిప్ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే లైక్ కంప్లీట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా అంటే కంప్లీట్ ఓపెన్ అయిపోతుంది అనమాట ఇది. అప్పుడు మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. వేసేసుకున్నాక మనం జిప్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. కంప్లీట్ ఈ స్లిట్ వరకు ఉంటుంది అనమాట యూజువల్గా నా జిప్స్. సో ఇట్లా మనం వీటిని డిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం లైక్ మీ దగ్గర ఎలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి కదా, కలంకారీ కానివ్వండి, కొంచెం ఫ్యాన్సీ దుపట్టాస్ ఏవైనా, వాటికి గనక ఈ యోక్ కట్ని డెఫినెట్గా ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ద అవుట్పుట్ అనమాట. నా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసినప్పటి నుంచి నాకైతే చాలా మంది డిఎమ్స్ చేసి మరీ చెప్తారు, మేము మీ యోక్ కట్ ట్రై చేసాము, చాలా బాగుంది అని చెప్పి. నేనైతే ఏం డిజైనర్ని కాదు, నేను ఐఎమ్ జస్ట్ అ నార్మల్ హౌస్ వైఫ్ విత్ 2 kids అనమాట. కాకపోతే నాకు నేను వేసుకునే డ్రెస్సెస్ విషయంలో కానీ, నేను పెట్టుకునే జ్యువెలరీ విషయంలో కానీ నాకు కొన్ని పర్టికులర్గా కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. నాకు అవి ఇలా ఉంటేనే నాకు నచ్చుతాయి అని చెప్పి. సో వాటినే నేను మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఇట్లా వేసుకోవడం వల్ల మనకి ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనల్ని మనం బెస్ట్గా క్యారీ చేయగలుగుతాం అనమాట. ఎంత మందిలో ఉన్నా కూడా మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం వేసుకునే బట్టల పైన మనం ఎవరైనా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనిపిస్తుంది నాకు.
సో బేసికల్లీ అందుకనే నేను ఎక్కువగా పర్టికులర్ ఉంటాను అనమాట, అండ్ చూజీగా కూడా ఉంటాను నేను వేసుకునే విషయంలో. ఎస్, ఇది ప్యూర్ రా సిల్కే ఫ్యాబ్రిక్. ఇది కంప్లీట్గా సేమ్ ఇట్లానే ఉంటుంది అనమాట, విత్ యోగ్ కట్టే ఉంటుంది మోస్ట్లీ. ఇట్లా యోగ్ కట్ ఉంటుంది దీనికి కూడా. కాకపోతే దీనికి నేను టూ ప్యాటర్న్స్ ఉన్న సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను అనమాట. ఒకటి ఈ సింపుల్ బూటీస్ అండ్ ఇంకొకటేమో ఈ క్రాస్ లైన్స్ అనమాట. తీసుకొని ఈ రెండు కలిపి నేను ఇట్లా కుర్తీలాగా ఒకటే కుర్తీలాగా కుట్టించుకున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే డిఫరెంట్ ప్యాటర్న్లా అనిపిస్తుంది మన కుర్తీ అంతా, అంటే సేమ్ ఒకటేలాగా కాకుండా డిఫరెంట్గా అనిపిస్తుంటుంది అనమాట. దీనికి నేను యూజువల్గా పేర్ చేసుకునేది ఈ అన్నీ కలిపి ఉన్నాయి. ఈ పట్టు దుపట్టా అనమాట. ఇది కంచి పట్టు దుపట్టా, సారీ, ఇది బెనారసి పట్టు దుపట్టా అనమాట. దుపట్టా అంతా ఇట్లా స్ట్రైట్ లైన్స్ వస్తాయి. గ్రీన్ అండ్ ఆరెంజ్ అసలు సూపర్ కాంబినేషన్ అనిపిస్తుంది నాకు. సో నేను దీన్ని ఇట్లా వేసుకుంటాను. సో ఇట్లా వేసుకుంటాను అనమాట నేను. ఇది కాంబినేషన్. ఇది వేసుకున్న పిక్ కూడా ఉంటే నేను ఇక్కడ డెఫినెట్గా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, చూడండి. ఒకట్లో మనము ఇఫ్ మీరు కనుక హెవీ బస్టర్స్ అనుకోండి, మీరు డెఫినెట్గా లైక్ వైడ్ నెక్స్ ట్రై చేశారనుకోండి, అప్పుడు మీకు కాలర్ బోన్ అన్నది కనిపించి మనం చాలా లీన్గా కనిపిస్తాం. లేదు, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి వీ నెక్స్, అలా ట్రై చేస్తా అన్నా కూడా మీ ఇష్టం. నేనైతే ఎక్కువగా మన కలర్ కానీ మన బాడీ కానీ మనం ట్రై చేయాలనుకున్నవి ఏవైనా కూడా ట్రై చేయకుండా ఆపకూడదు అనిపిస్తుంది నాకు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని అయితే మనం మార్చలేం, బట్ మనం విత్ కాన్ఫిడెన్స్ క్యారీ చేయడం బట్టే ఆ డ్రెస్కి ఇంకా ఎక్కువ లుక్ వస్తుంది అని నేనైతే ఫీల్ అవుతుంటాను అనమాట. ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను. దీన్ని రా మ్యాంగో ప్యాటర్న్ అంటారు అనమాట. యాక్చువల్గా రా మ్యాంగో అనే ఒక బ్రాండ్ ఉంటుంది కదా, యూజువల్గా సెలబ్రిటీస్ చాలా మంది వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. అది చూసి నేను ఇది కుట్టించుకున్నాను అనమాట. ఇది కంప్లీట్ రా సిల్క్లో కంప్లీట్ ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మీకు ఆ షైన్ అన్నది బయట కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. పింక్ ఈ లైటింగ్లో మీకు కొంచెం గాలి ఏమన్నా అనిపిస్తుందేమో, ఐ డోంట్ నో. సో ఇదన్నమాట ఈ ప్యాటర్న్. దీనికి కూడా నేను యోగ్ కట్టే ప్రిఫర్ చేశాను. యోగ్ కట్ ఉంటుంది అనమాట, కాకపోతే ఇది వీనెక్ అనమాట. వీనెక్ ఉండి సైడ్ జిప్ ఉంటుంది అండ్ సైడ్ ఏమో ఇట్లా బటన్స్ వస్తాయి అనమాట, సైడ్ బటన్స్ ఉంటాయి. కాకపోతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దీనికి నేను కంప్లీట్ కాంట్రాస్ట్ లైనింగ్కి వెళ్ళాను అనమాట. ఎందుకు అంటే యాక్చువల్గా నా దగ్గర ఒక ప్యూర్ బనారసి కతాన్ సిల్క్ దుపట్టా ఉందన్నమాట. ఇదే ఆ దుపట్టా. ఈ దుపట్టా అంతా యాక్చువల్గా ఇట్లా గ్రీన్ కలర్ బూటీస్ వస్తాయన్నమాట. సో అందుకని నేను దీనికి ఏం చేయించానంటే ఈ దుపట్టాకి బ్యాకింగ్ చేయించాను అనమాట. ఇట్లా గ్రీన్ కలర్తో ఫేసింగ్ అంటారు దీన్ని, యాక్చువల్గా కొంతమంది బ్యాకింగ్ అని కూడా అంటారు. దుపట్టాకి కంప్లీట్గా ఇట్లా 3 or 4 ఇంచెస్ ఇట్లా సిల్క్ ఫ్యాబ్రిక్తో బ్యాకింగ్ చేస్తారనమాట. సో ఇట్లా దీనికి ఆల్రెడీ నేను గ్రీన్ కలర్ చేయించాను కాబట్టి ఐ థాట్ ఆఫ్ లైక్ దీనికి కూడా నేను బ్యాక్ సైడ్ కాంట్రాస్ట్ వెళ్తే బాగుంటుంది కదా అని. ఇట్లా ఏమవుతుందంటే మనం వాక్ చేసినప్పుడు అది ఇట్లా సైడ్ స్లిట్లోంచి చాలా డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తుంది అనమాట ఇది. మీకు ఎవరికైనా కావాలంటే ఈ ప్యాటర్న్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ పర్టికులర్ వీడియోస్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ని మీరు కనుక ఇప్పటిదాకా ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా నేను కింద లింక్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి నా ప్రొఫైల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్ చేసేయండి ప్లీజ్. యోగ్ కట్ అంటే ఇదనమాట. చాలామంది నన్ను యూట్యూబ్లో వీడియోస్ చూసి షార్ట్స్ అవి అడుగుతున్నారు అనమాట, ఏంటిది ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో అనమాట. మీకు కూడా ఒక క్లియర్ వ్యూ ఐడియా వస్తుంది కదా, నేను అసలు దీన్ని ఎందుకు చూస్ చేసుకుంటాను, అసలు ఇది డ్రెస్సెస్ పైన ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో అందుకనే ఈ వీడియో చేశాను అనమాట.
ఐ హోప్ ఈ వీడియోతో మీకు కొంచెం క్లారిటీ అన్న వచ్చి ఉంటుంది అని. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోని కూడా ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.